హలో ఫ్రెండ్స్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రులు, నియోజక పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ఇతర నేతలతో సీఎం సమావేశమై ప్రచార వ్యూహంపై చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు సీఎంతో భేటీ అయిన వారిలో ఉన్నారు. పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం ప్రతి డివిజన్కు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గానికి 3 మంత్రులు, పొన్నం, తుమ్మల, వివేకంలో ఇన్ఛార్జిగా నియమించామని సీఎం తెలిపారు. వీరంతా సమన్వయంతో నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇన్ఛార్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో ఏమైనా లోపాలుంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద చర్చించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఒక భరోసా కల్పించాలని మంత్రులు చెప్పారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ఈలోగా ప్రచారం మీద అందరూ దృష్టి కేంద్రీకరించాలని సీఎం సూచించారు. పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని, గెలిపే లక్ష్యంగా సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం సమీక్ష సమావేశంలో మంత్రులకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ స్థానంలో ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. మాగంటి గోపీనాథ్ సతీమణికే టికెట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి తదితరులు ఆ టికెట్ ఆశించారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే టికెట్ ఇస్తేనే బాగుంటుందని పార్టీ భావించినట్టుంది. అలాగే ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వాళ్ళే గెలుపు ఓట్లు నిర్ణయిస్తారు కాబట్టి అందరూ మైనార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.